Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం ప్రెడికేట్ లాజిక్, ప్రెడికేట్ అంటే ఏంటి, ప్రెడికేట్ క్యాలిక్యులస్ గురించి చెప్పుకుందాం. సో ఇక్కడ ప్రెడికేట్ క్యాలిక్యులస్ ఏ పార్ట్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్స్ describing a property of an object or relation among the objects is called predicate. సో ప్రెడికేట్ అంటే ఏంటంటే ఒక టూ ఆబ్జెక్ట్స్ మధ్య కామన్ రిలేషన్ గురించి కానీ ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ బిహేవియర్ గురించి, ఆ వర్డ్ ఒక కామన్ ప్రాపర్టీ కామన్ క్యారెక్టర్ గురించి చెప్పేదే ప్రెడికేట్. So the logic based upon the analysis of predicate in any statement is called predicate logic. సో ప్రెడికేట్ అంటే ఏంటి, ప్రెడికేట్ లాజిక్ అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఇలా ఉంది, లవిన్ ఈజ్ ఇంటెలిజెంట్. లవిన్ అనే స్టూడెంట్ ఇంటెలిజెంటు అని చెప్పాం. అలానే దర్శన్ ఈజ్ ఇంటెలిజెంట్. దర్శన్ అనే స్టూడెంట్ కూడా ఇంటెలిజెంటు అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ సంజన ఈజ్ ఏ స్టూడెంట్. రెండు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సంజన ఈజ్ స్టూడెంట్. అలానే మోక్షిత్ ఈజ్ స్టూడెంట్. స్టూడెంట్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ఈ రెండిట్లో టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్కి ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఇన్ ఫస్ట్ వన్ కామన్ ప్రాపర్టీ ఏంటి, ఇంటెలిజెంట్ ఈజ్ కామన్ ప్రాపర్టీ అండ్ ఇంటెలిజెంట్ ఈజ్ ప్రెడికేట్. ఇన్ సెకండ్ వన్లో మనకు ఈజ్ ఏ స్టూడెంట్ ఆర్ స్టూడెంట్ ఈజ్ ప్రెడికేట్. ఇక్కడ కామన్ ప్రాపర్టీ లవిన్ దర్శన్కి ఉన్నటువంటి కామన్ ప్రాపర్టీ ద టూ పర్సన్స్ ఆర్ ఇంటెలిజెంట్. సంజన అండ్ మోక్షిత్ ఆర్ స్టూడెంట్స్. అంటే ఇక్కడ స్టూడెంట్ అనేది ప్రెడికేట్ అవుతుంది, ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం దీన్ని సింబాలికల్గా చెప్పాలంటే ఎక్స్ ఈజ్ ఇంటెలిజెంట్ అని తీసుకుంటే ఎక్స్ అనేది ఇంటెలిజెంట్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటే, అండ్ ద వేరియబుల్స్ ఎక్స్ అనేది లవిన్, ఎక్స్ ఈజ్ లవిన్, వై ఈజ్ దర్శన్ అనుకుంటే అప్పుడు మనం ఎక్స్ అని ఇంటెలిజెంట్ అనుకున్నాం, వై వచ్చి లవిన్ అనుకున్నాం. అప్పుడు పి ఆఫ్ ఎక్స్ అంటే మనం ఇలా రాయొచ్చు, లవిన్ ఈజ్ ఇంటెలిజెంట్ అని. ఎక్స్ అంటే లవిన్ కదా, ప్రెడికేట్ ఏంటి, ఇంటెలిజెంట్. లవిన్ ఈజ్ ఇంటెలిజెంట్. పి ఆఫ్ వై అన్నాం అనుకో, దర్శన్ ఈజ్ ఇంటెలిజెంట్. ఓకే, సో ఇలా మనం ప్రెడికేట్ పి ఆఫ్ ఎక్స్ అనేది ప్రెడికేట్ అని చెప్తాం. ఓకేనా, ప్రెడికేట్ అంటే ఒక కామన్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనం క్వాంటిఫైయర్స్ చూద్దాం. క్వాంటిఫైయర్స్ అంటే ఏం లేదు, ద వర్డ్స్ విచ్ ఇండికేట్స్ క్వాంటిటీ. ద వర్డ్స్ విచ్ ఇండికేట్ క్వాంటిటీ, నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ మీనింగ్, ఈజ్ కాల్డ్ క్వాంటిఫైయర్స్. క్వాంటిటీ గురించి చెప్పేటువంటివి క్వాంటిఫైయర్స్ అంటాము. మనకు దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్. టూ టైప్స్ ఆఫ్ క్వాంటిఫైయర్స్ ఉన్నాయి మనకు. ఏంటంటే ఒకటి వచ్చి యూనివర్సల్ క్వాంటిఫైయర్, ఇంకొకటి ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్.
ఎగ్జిస్టెన్షియల్. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ద వర్డ్ ఫర్ ఆల్. సింబల్ ఏంటంటే ఫర్ ఆల్ అని చెప్తాం, ఇది సింబల్. The word for all is called universal quantifier. The word there exist at least one for some. సింబల్ వచ్చింది. వీటిని ఏమంటారంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్. ఫర్ ఆల్, దేర్ ఎగ్జిస్ట్ అట్ లీస్ట్ వన్ ఆర్ ఫర్ సమ్. సో మనం జనరల్గా యూజ్ చేస్తుంటాం ఈ వర్డ్స్ని కూడా. కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్, లవిన్ హ్యాజ్ మెనీ ఫ్రెండ్స్. సో ఈ సమ్ మెనీ క్వాంటిటీని రిప్రజెంట్ చేస్తాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే క్వాంటిఫైయర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెడికేట్ ఇలా ఉంది. ప్రెడికేట్ పి ఆఫ్ ఎక్స్ అనే ప్రెడికేట్ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1కి తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాం అనుకోండి, 1 + 1 గ్రేటర్ దాన్ 1, 2 గ్రేటర్ దాన్ 1, ట్రూ కదా. అలానే పి ఆఫ్ 2 తీసుకున్నారనుకోండి, 2 + 1 గ్రేటర్ దాన్ 1, 3 గ్రేటర్ దాన్ 1, ట్రూ. ఇలా మీరు ఎన్ని వాల్యూస్ తీసుకున్నా ట్రూ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే దీన్ని ఫర్ ఆల్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. అంటే ఎక్స్ యొక్క అన్ని వాల్యూస్కి పి ఆఫ్ ఎక్స్ అనేది ట్రూ, ఈ ప్రెడికేట్ అనేది ట్రూ అని చెప్తాము. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఆఫ్ ఎక్స్ అని ఒకటి ఉంది. ఎక్స్ లెస్ దాన్ 2 అనేది ప్రెడికేట్. మీరు ఎక్స్ 1 తీసుకున్నారనుకోండి, 1 లెస్ దాన్ 2 ట్రూ. ఎక్స్ 2 తీసుకున్నారనుకోండి అంటే క్యూ ఆఫ్ 1, క్యూ ఆఫ్ 2 తీసుకున్నారనుకోండి 2 లెస్ దాన్ 2 నాట్ ట్రూ. అంటే దేర్ ఎగ్జిస్ట్ వన్ వాల్యూ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ట్రూ. సో ఇది మనం ఏమంటామంటే ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైర్ అంటాం. దీన్ని ఏమంటామంటే యూనివర్సల్ క్వాంటిఫైర్ అంటాం. అర్థమైందా? ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్, యూనివర్సల్ క్వాంటిఫైయర్. ఇది ఎగ్జిస్టెన్షియల్ క్వాంటిఫైయర్ అంటే దర్ ఎగ్జిస్ట్ అట్ లీస్ట్ వన్ ఆర్ ఫర్ సమ్ అని చెప్తాం. దాన్ని రిప్రజెంట్ చేసేది ఇలా, దర్ ఎగ్జిస్ట్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్. యూనివర్సల్ అంటే ఫర్ ఆల్ అని. సో దీనిపైన ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇలా ఉంటుంది ప్రాబ్లమ్ మనకు క్వాంటిఫైర్స్ పైన. లెట్ ద యూనివర్స్ బి సెట్ ఆఫ్ ఇంటీజర్స్. యూనివర్స్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. పి ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈవెన్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఈజ్ ప్రైమ్ నెంబర్ అని ఇచ్చాడు. ఇది ఒక ప్రెడికేట్, ఇది ఒక ప్రెడికేట్. రైట్ ద ఫాలోయింగ్ సింబల్స్ యాజ్ క్వాంటిఫైడ్ స్టేట్మెంట్. ఒకటి వచ్చి దర్ ఎగ్జిస్ట్ ఎక్స్, పి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం ఫస్ట్ వన్ అని దర్ ఎగ్జిస్ట్ అంటే చెప్పాను. దర్ ఎగ్జిస్ట్ అట్ లీస్ట్ వన్ ఆర్ ఫార్ సమ్. సో మనం ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ వన్ని దర్ ఎగ్జిస్ట్ అన్నాడు కాబట్టి ఫార్ సమ్, పి ఆఫ్ ఎక్స్ ఇంటీజర్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ప్రైమ్ నెంబర్స్. సో యూనివర్స్ వచ్చి మనం ఇంటీజర్స్గా తీసుకోవాలి. సో యూనివర్స్ నుంచి ఫర్ సమ్ ఇంటీజర్స్, ఫర్ సమ్ ఇంటీజర్స్ ఆర్ ఈవన్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ప్రైమ్ నెంబర్స్. సెకండ్ వన్ ఫర్ ఆల్ అన్నాడు. ఫర్ ఆల్ అంటే ఎవ్రీ వన్ అన్నట్టు. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఈవన్ అండ్ ప్రైమ్. దేర్ ఎగ్జిస్ట్ అంటే ఫార్ సమ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా సెంటెన్స్గా రాయమని మనకు షార్ట్ ఆన్సర్స్లో అడుగుతాడు. ఫర్ ఆల్ అంటే ఎవ్రీ అని. అర్థమైందా? ఇలా మనకు సెంటెన్స్ ఇచ్చి సింబల్స్ ఇచ్చి సెంటెన్స్ రాయమంటారు, సెంటెన్స్ ఇచ్చి సింబల్స్ రాయమంటారు. ఇంపార్టెంట్, ఇది చూసుకోండి అయినా. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.